అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం అనే మాటని ఆధారం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. 111వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యంది భయము జ్ఞానమునకు మూలం. ఒక మానవాళికి, ఒక నరుడికి, ఈ భూలోకంలో జీవిస్తున్న ఒక మానవునికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలం. పుస్తకాలు చదువుకుంటేనో, బుక్స్ రీడ్ చేస్తేనో, ఒక గురువు దగ్గరో లేదంటే జ్ఞానం గలవాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే కలిగే జ్ఞానము ఈ లోకంలో జీవించటానికి ఉపయోగపడే జ్ఞానం. స్కూల్స్లోకి వెళ్ళినా, కాలేజీలోకి వెళ్ళినా, ఆఫీసులోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా ఆ జ్ఞానము ఈ లోకంలో జీవించటం వరకు మాత్రమే సహాయపడుతుంది. కానీ దేవుని జ్ఞానదలి భయము గనక ఉంటే అది దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. ఆ జ్ఞానం ఎలాంటిదంటే, మంచి చెడ్డలని ఆలోచించే జ్ఞానము, మంచి చెడ్డలను వివేచించే జ్ఞానము, ఏది జీవ మార్గము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. సదాకాలము ప్రభు వారితో ఉండే ఆ గొప్ప జ్ఞానాన్ని దేవుడు మానవాళికి దయచేస్తాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. సో మనకి జ్ఞానం రావాలంటే, ఆత్మీయంగా యుగయుగాలు ఉండాల్సిన ఆ పరలోక పట్టణంలో మనం ఉండాలి అంటే, మన జ్ఞానమునకు మూలము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన ప్రతి మానవునికి దేవుడు తన జ్ఞానాన్ని దయచేసేవాడిగా ఉన్నట్లుగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. వివేకము కూడా జ్ఞానమునకు, తెలివికి సంబంధించిన పదమే. వివేకం ఎక్కడొస్తుంది? ఆయన శాసనములను అనుసరించువారు. ఆయన శాసనములనగా ఆయన మనకిచ్చిన కట్టడలు, లేదనగా ఆయన మనకిచ్చిన దేవుని వాక్యం. ఆ వాక్యం ప్రకారము అనుసరించుచు, వాక్యం ప్రకారం జీవించేవారు మంచి వివేకం గలవారు. సింపుల్. ఈ లోకంలో జ్ఞానం కోసం మనం ఆరాట పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యెహోవా యందలి జ్ఞానము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగును. ఈ ఉదయకాలమందు ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నామంటే, మన జ్ఞానమునకు మూలమైన యెహోవా దేవుడు, మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంట ద్వారా దేవుడు మనకిచ్చిన జ్ఞానము, దేవుడు మనకిచ్చిన తెలివి, దేవుడు మనకిచ్చిన వివేకమును బట్టి ఎప్పుడు స్తుతించాలి? నిత్యము ఆయనని స్తుతించవలసిన వారంగా ఉన్నామని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోబు గ్రంథంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, 28వ అధ్యాయం 28వ వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. యెహోవా యంది భయభక్తులే జ్ఞానం. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. దుష్టత్వమును విడుచుటయే వివేకం. వివేకం అనగా తెలివితేటలకు సంబంధించింది. కాబట్టి ఈ లేఖన భాగములు మనం ఆధారం చేసుకుంటే, మన జ్ఞానమునకు మూలము మన దేవుడే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, తెలివి, వివేచనకు ఆధారము. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అపహాసకులు పట్టణమును తల్లడిల్లు చేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. కాబట్టి జ్ఞానవంతులు ఏ విధంగా చేస్తారు, జ్ఞానవంతుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చదువుకున్నాం ప్రియులారా. మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, 119వ కీర్తన 97వ వచనము నుంచి మనం చదువుకుంటే, 119వ కీర్తన
97 నుంచి 100వ వచనం వరకు చదువుకుంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానముగా ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. ఆయన ఇచ్చిన వాక్యం ప్రకారము అనుసరించి జీవించుట వివేకము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి బుద్ధి వివేకములు అనుగ్రహించిన ఆ జ్ఞానవంతుడైన దేవుని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమన్నారు. మీ లేఖన భాగంలో అనుసరించి జీవించుట వివేకము కలుగునని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ, అలాంటి జ్ఞానమును వివేచనను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ, యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.